హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ జోష్న. ఫస్ట్ గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఈరోజు అయితే DIML వీడియో చేద్దాం అనుకున్నాను, ఎ డే ఇన్ మై లైఫ్ అనమాట. బట్ ఆ వీడియో అయితే క్యాన్సిల్ అయింది. ఎందుకు అంటే మేము సడన్గా బయటకు వెళ్తున్నాం. యాక్చువల్గా నేను అనుకున్నాను రేపు సండే కదా DIML చేద్దాము, మార్నింగ్ టు నైట్ రొటీన్ చేద్దాం అనుకున్నాను. బట్ సడన్గా నేను ఏమైంది అంటే అనకాపల్లి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అంటే ఎప్పటి నుంచి అనుకున్నాం, బట్ ఈ సండే అని నాకు తెలీదు. సో అనకాపల్లి వెళ్తున్నాం అనమాట. అందుకని అనకాపల్లి వ్లాగ్ అయితే నేను చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా అనకాపల్లి మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం అనమాట. అంటే పండగ ఉంటే కాదు, నార్మల్ టైంలో అక్కడ కుక్ చేసుకొని కొంత టైం ఉండి దర్శనం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అవుతాం అనమాట. అంటే కొంతమంది ఏంటంటే జస్ట్ దర్శనంకి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు. మేమైతే అలా కాదనమాట. అంటే కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అక్కడ ఆ అట్మాస్ఫియర్లో కుక్ చేసుకొని అక్కడ కొంచెం అంటే కుక్ చేసుకోవడానికి కొన్ని పాకాలు ఉంటాయి, మళ్ళీ పక్క హౌసెస్ ఉంటాయి, అలా ఉంటాయి అన్నమాట. మేము అక్కడ ఎక్కడ వీలైతే అక్కడ తీసుకుంటామంటే రెంట్కి కొంతసేపు. సో మార్నింగ్ టు ఈవినింగ్ అలా రెంట్కి తీసుకొని అక్కడే కుక్ చేసుకొని అక్కడ తినేసి ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకుంటాం. ఆ తర్వాత కుక్ చేసుకొని అలా తింటాం అనమాట. సో అది ఈరోజు వ్లాగ్. సో ఈరోజు ఏమవుతుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే త్వరగా రెడీ అయిపోవాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. పాలు నా కోసం, టీ బావ కోసం, అండ్ నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. ఇడ్లీ నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. త్వరగా ప్రిపేర్ చేసేసి ఫస్ట్ అయితే రెడీ అయిపోవాలి ఫాస్ట్గా. అసలే మనం లేట్. ఇప్పుడు ఇడ్లీ బాయిల్ అయ్యే లోపు నేనైతే రెడీ అయిపోవాలి. సో నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి మంచిగా శారీ కట్టుకొని రెడీ అవుదాం అనుకుంటున్నాను. బట్ ఇప్పుడైతే శారీ సెలెక్ట్ చేయాలి సడన్గా కాబట్టి, లేదంటే నేను ముందే సెలెక్ట్ చేసి పెట్టుకుంటాను. కాకపోతే నేను నైట్ చెప్పడం వల్ల ఇంకా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోలేకపోయాను. ఇప్పుడైతే శారీ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు రెడీ అవ్వడానికి 1 గంట పడుతుంది. అంటే అందులో హాఫ్ అన్ అవర్ డ్రెస్ సెలెక్షన్ చేసుకోవడానికి అయిపోతుంది. మీకు కూడా అలా అవుతుందా? అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. సో ఇప్పుడైతే నా శారీస్ చూపిస్తాను, చూడండి ఎన్ని ఉన్నాయో. అందులో అన్ని మూలలు పడే ఉంటాయన్నమాట. ఎప్పుడు కట్టేది లేదు, ఎప్పుడో ఒకసారి కడతాను. సో ఇప్పుడైతే సమ్మర్ కదా, అప్పుడప్పుడు వర్షాలు పడిపోతున్నాయి సడన్గా. అందుకని కొంచెం లైట్ వెయిట్ శారీ కడదాము సింపుల్గా అనుకుంటున్నాను. చూద్దాం ఎలాంటి శారీ తీసుకుంటాను. మొత్తం గజిబిజిగా ఉంది కదా, అలాగే ఉంటుంది. నేను అలా చేశానన్నమాట. సో ఇప్పుడు ఏ శారీ కట్టుకుందామంటే ఇది లైట్ వెయిట్, అవన్నీ లైట్ వెయిట్ శారీస్ అన్నీ ఒక పక్క పెట్టాను. బట్ ఒకసారి ఏంటంటే ఒక శారీ వెతికినప్పుడు మొత్తం అన్నీ ఇంకా రీసెంట్గానే గజిబిజి చేస్తానన్నమాట తొందరలో. మళ్ళీ సర్దాలంటే టైం కుదరలేదు నాకు. మళ్ళీ ఒకసారి ఒక రోజు నేను సర్దుకోవాల్సి ఉంటుంది. చూడాలి, ఇప్పుడు నేను చూపిస్తానండి ఏ శారీ నేను కట్టుకుంటున్నాను అనేది. చూస్తారు కదా, అది సంగతి. నేనైతే వర్షం పడినా ఫుల్గా ఎండగా ఉన్నా సరే కంఫర్ట్గా ఉండేటట్టు లైట్ వెయిట్ ఒక కూల్ ఫీల్ వచ్చేటట్టు ఒక లైట్ కలర్ శారీ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఉంది కూడా, నాకైతే అది కట్టుకోవాలని ఉంది. చూద్దాం ఏంటి సెలెక్ట్ చేసుకుంటాను. వావ్, క్లైమేట్ అయితే సూపర్గా ఉంది కదా. క్లౌడ్స్, క్లైమేట్ అంటే ఎండ కాదు, అలా అని కొంచెం మబ్బుగా కూడా కాదు. అప్పటి వరకు ఎండ ఉంది. జస్ట్ ఫ్యూ సెకండ్సే అలా అయ్యిందనమాట క్లైమేట్. అప్పుడు నాకు వీడియో తీయాలనిపించి వీడియో తీసిన క్లౌడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నాకు చాలా ఇష్టం క్లైమేట్ ఎలా ఉంటే. ఆ క్లైమేట్, ఆ జర్నీ, ఆ ఫీల్స్ పక్కన చాలా బాగా అనిపించింది. ఇలా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే కొంచెం మైండ్కి కూడా కొంచెం రిలీఫ్గా, పీస్ఫుల్గా, కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. సో చూడండి, ఫుల్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. అనకాపల్లిలో మేము ఎలా స్పెండ్ చేసాం అనేది నేను మీకు చూపిస్తున్నాను ఈ వ్లాగ్ అంతా. అండ్ ఇవంతా మధ్యలో ఆన్ ద వే అనమాట. చూడండి ఫుల్గా. మేము వెళ్ళిన రోజు చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఆ రోజు సండే, ట్రాఫిక్ జాము అదంతా నేను రికార్డ్ చేయలేదు. కానీ ట్రాఫిక్ జామ్ నుంచి రాబోతుకు చాలా హాఫ్ అన్ అవర్ టైం అలా అయిపోయింది. అండ్ మేము మధ్యలోనే కోడి కొనుక్కొని ఇలా వెళ్ళి ఒక ప్లేస్ కూడా వెళ్ళి దర్శన
చాలా అంటే ప్రదర్శనశాల అంటే అక్కడ నాట్యాలు అవి చేస్తున్నారనమాట. అండ్ అదొకటి. ఈ ప్లేస్ కూడా మేము రెంట్కి తీసుకుంటామని చెప్పాను కదా, ప్లేస్ అలా ఒక 300-200 అలా రెంట్కి ఇస్తారనమాట. అక్కడ మనం అంటే వెళ్ళే వరకు ఉండి వెళ్ళొచ్చు ఈవినింగ్ వరకు. ఇదంతా మేము తీసుకున్నాం. అక్కడ ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఈ ప్లేస్లో మనం కుక్ చేసుకొని ఈవినింగ్ వరకు అయితే ఉండొచ్చు. మమ్మీ అయితే కుక్ చేసేసింది, ఇంట్లోనే బిర్యానీ కుక్ చేసింది. అండ్ దేవుడికి కావాల్సిన వడపప్పు అంటారు కదా, అది మొత్తం అన్నీ కుక్ చేసింది కావాల్సినవి. బట్ కోడి ఒకటే ఇక్కడ మొక్కుకొని కోసి వండుతారు కదా, కోడి ఒకటే వండలేదనమాట. దానికోసం మమ్మీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ కట్ చేసుకొని మళ్ళీ వండుతుంది. ఎంత ఓపిక కదా, మనం అయితే అసలు అంత సీన్ లేదు మనకి. ఇంట్లో చేసి బయట చేయాలా అనుకుంటాము. ఇప్పుడైతే మమ్మీ పూజ చేస్తుంది చెట్టు దగ్గర. ఎప్పుడు తీసుకున్నా ఈ ప్లేస్లో మేము అంటే చుట్టుపక్కల ఎక్కడ దొరికినా పర్లేదు, ఈ ప్లేస్లో మ్యాక్సిమం ప్లేస్లో మేము తీసుకుంటాం అనమాట. అండ్ చిన్నప్పుడు మేము అనకాపల్లి వచ్చినప్పుడు అయితే నేను తప్పిపోయాను. డాడీ అయితే ఫుల్గా ఏడ్చేశారు. బట్ నేనేంటి వాళ్ళు టెంపుల్కి వెళ్ళినప్పుడు మేము మిస్ అయ్యామన్నమాట. నేను మిస్ అయ్యాను. బ్యాక్ సైడ్ అయితే బొమ్మలు చూసుకొని ఉండిపోయాను. టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంకి మేము ఎక్కడైతే చెప్పులు విడిచామో, ఎక్కడికి వెళ్ళినా చెప్పులు వేసుకోవడానికి వస్తారు కదా అని చెప్పి నాకు చిన్నప్పుడే తెలివితేటలు ఎక్కువ కదా మనకి, అందుకని చెప్పుల దగ్గర ఉండిపోయాను అనమాట. ఇంకా మమ్మీ వాళ్ళు చెప్పులు తీసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ నేను ఉండని చూసి డాడీ నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేశారు. ఆ సీన్ అయితే నాకు ఇంకా గుర్తుంది. ఎప్పుడు అనకాపల్లి వెళ్ళినా నాకు గుర్తొస్తుంది అన్నమాట. మేము ఉంటున్న దగ్గరలోనే అలా జరిగిందనమాట. ఇప్పుడైతే మమ్మీ పూజ చేస్తుంది, చీర అది పెట్టి పూజ చేసిన తర్వాత ఫస్ట్ అయితే గుడి అస్సలు ఖాళీ లేదు, అందుకని మేము వెళ్ళలేదు. లంచ్ టైం అయిన తర్వాత తినేసి అప్పుడు టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి అయితే ఇంకా మాకు చెప్పవలసిన లేదు, అందరూ వెళ్ళే దారి కాకుండా మాది రహదారి అనమాట. ఎలా వెళ్ళాము మీరే చూడండి. ఎగ్జామ్ తగలేదు అమ్మ పెట్టుకున్నాను పక్క నేను ఆడి రానన్నాడా ఎగ్జామ్స్ ఉన్నాయి. టెంపుల్కి ఎలా వెళ్తున్నాం మీరే చూడండి. ఎంట్రన్స్ నుంచి వెళ్ళకుండా వెనక నుంచి వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదా రహదారి అని. ఎప్పుడు అయితే ఇలా వెళ్ళలేదు. బట్ మొన్న ఎందుకో సడన్గా అంటే అక్కడ ఎవరు లేరు అండ్ మేము కూడా అలానే రివర్స్ నుంచి వెళ్ళిపోయాము. రిటర్న్ వెళ్ళాం. అక్కడ ఫ్రంట్ నుంచి అయితే ఎంట్రన్స్ దగ్గర నుంచి అయితే అమ్మో చాలా క్రౌడ్ ఉంది. వాళ్ళన్నీ లైన్స్ అనేది తిరుగుతుంటే మేము మాత్రం వెనక నుంచి చక్కగా వెళ్ళిపోయి ఒక 2 minutes అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ డైరెక్ట్గా అమ్మవారు ముందుకు వెళ్ళే దర్శనం చేసుకున్నాం అనమాట. ఇదైతే లోపల జరుగుతున్న నాట్యం చేస్తున్నారని చెప్పాను కదా, నాట్య మండలిలో చేస్తున్నారు అండ్ లోపల గుడిలో కూడా చేస్తున్నారు. అది కొంతసేపు అయితే మేము చూసేసి దర్శనం చేసేసుకొని కొంతసేపు టెంపుల్లో కూర్చొని అప్పుడు మళ్ళీ రిటర్న్ బయలుదేరాము మేము ఉన్న ప్లేస్కి అనమాట. ఎలాగో లంచ్ చేసేసాం కాబట్టి ఇంకా ఉన్న ప్లేస్కి వెళ్ళి మళ్ళీ మొత్తం ప్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోవడమే. ఇంకా చూడండి నాట్యం అయితే కొంతసేపు. సూపర్గా ఉంది. డాడీ వాళ్ళ ఫ్రెండ్ సడన్గా వెళ్దామంటే ఇంకా అతనితో సడన్గా మేము బయలుదేరిపోయాము, ప్లాన్ లేకుండా. బట్ డే అంతా బాగా గడిచింది అండ్ దర్శనం కూడా బాగా జరిగింది, చాలా ఎంజాయ్ చేసాము. సో ఇది వ్లాగ్ అయితే చూసారు కదా, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము ఇంటికి వచ్చేసాం. సో చూసారు కదా వీడియో మొత్తం కష్టం అంతా మమ్మీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారు కదా. మమ్మీ అలా ఇంట్లో కుక్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళి కూడా కుక్ చేసి చాలా కష్టపడింది పాపం. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసి వచ్చేసాము.
మమ్మీ కోసం అయితే ఒక లైక్ వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ అలాగే నచ్చితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.